హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, కానీ నివాసుల చేత లోకము అపవిత్రమాయను. అది ఫ్రెండ్స్ వాగ్దానం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ధర్మ శాస్త్రములను అతిక్రమించారు, కట్టడలు మార్చారు, నిత్య నిబంధనలు మీరి ఉన్నారు, దాని నివాసం చేత లోకం అపవిత్రమైంది. అక్కడంట మరి ధర్మశాస్త్రములను అంటే నీతిగా జీవించే దానిని మీరారంట. ఎవరు? లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరారన్నమాట, అతిక్రమించి ఉన్నారన్నమాట. అలాగే వాళ్ళు ఏం చేశారు? కట్టడను ఇప్పుడు న్యాయంగా తోక వేయాలని ఉంటుంది. ఆ కట్టడను మార్చి ఎట్టయినా వేయవచ్చు, కాకపోతే రాజుగారు 10% ఇవ్వాలి, దాంట్లో డబ్బులు ఇట్లాంటి వచ్చి అన్నమాట. కట్టడిని నిశ్చయమన్నా ఏది దేవుడు చెప్పాడుగా, నాకు ఇష్టానుసారం ఉంటే నేను కార్యం చేస్తాను, కొడుకు చూపిస్తారని. ఆ నిబంధనలు మీరారన్నమాట. అలాగే వాళ్ళు ఏం చేశారంటే, ఆ లోకంలో ఉన్న వాళ్ళందరి చేత లోకం అంట అపవిత్రమైందంట. అయితే ఇప్పుడు దీని ద్వారా దేవుడు సెలవుస్తున్నాడంటే, నా బిడ్డ ఇలా లోకం మొత్తం అపవిత్రమైందే, నాకు ఇష్టానుసారంగా ఎవరు జీవించలా, చివరికి నువ్వు కూడా నాకు ఇష్టానుసారంగా జీవించలా, కానీ నేను కలవరిలో త్యాగం చేశాను. ఎందుకో తెలుసా? ఈ లోక నివాసుల చేత లోకం మొత్తం అపవిత్రమైంది, ఈ భూమి మొత్తం అపవిత్రమైంది. ప్రతి ఒక్కరు నశించిపోతుంటే నేను చూడలేకపోయాను. ఈ కొరకే పరలోకమందు స్తుతులు స్తోత్రాలు అని కొనియాడబడే నేను నీ కొరకు పరలోకం నుండి దిగి వచ్చాను, తండ్రి కుడి పార్శ్వం నుండి. నీ కొరకు కలవరిగిరిలో ప్రాణత్యాగం చేశాను. ఈ భూలోకంలో మరి ఈ ఒక్క నివాసుల లెక్కల్లో 33.5 సంవత్సరాలు నేను ఇక్కడ జీవించాను. నా బిడ్డ, నా మాట ఆలకించు. ఇప్పటికైనా నాకు ఇష్టానుసారంగా బ్రతుకు. నేను లోకం అపవిత్రమైంది, చివరికి నీవు కూడా నరకానికి వెళ్ళాల్సి వాడివి. కానీ నేను కృపతో ఈ లోక నివాసులందరూ అతిక్రమించి నరకానికి వెళ్ళిపోతున్నారు నా బిడ్డలు అని చెప్పి నేను ఆకాశం నుండి దిగి వచ్చాను. నా బిడ్డ, ఇప్పటికైనా నా మాట ఆలోచించు. నేను నీకు కృప చూపించాను, నీ జీవితంలో కార్యం చేసేదను. నేను నీ కొరకు దిగి వచ్చాను. నా బిడ్డ, ఇప్పటికైనా నా దగ్గర వచ్చి అయ్యా అని మారు మనసు పొందు, క్షమించు మనం అడుగు, నా దగ్గర కన్నీటితో వేడుకో. నేను కలవరిగిరిలో నేను చేసిన త్యాగాన్ని బట్టి నా స్వరక్తంతో నేను నిన్ను కొని నిన్ను నా సొత్తుగా చేసుకొని నిన్ను పరిశుద్ధుడిగా చేసి నీలోకి వస్తాను. నేను నా ఆత్మతో నింపుతాను. అయితే నా ఆత్మ కొరకు నువ్వు అడుగు, నా అభిషేకం కొరకు నువ్వు అడుగు. నేను తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ మాటలు దేవుడు మీతో సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అన్నారు కదా. కాబట్టి దేవుడు రక్తంలో కడగబడని ఎప్పుడైనా ఆయన దగ్గర క్షమాపణ అడగండి. ఆయన తన రక్తంతో కడిగి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఫ్రెండ్స్, దేవుడు ఏం సెలవిస్తున్నాడు అన్నారు కదా. ఇప్పటికైనా దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకండి. మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. అద్భుత కార్యం చేయడానికి సమర్థుడు. ఆయన్ని నమ్మడం వరకు మీ పని, కార్యం చేసేది ఆయన. విశ్వాసంతో నమ్మడం వరకు మీరు నమ్మండి. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మి స్వదేశాన్ని విడిచిపెట్టాడు, కానీ ఇప్పుడు ఏమైనా అన్యాయం చేశాడా? ఇప్పుడు గొప్పగా ఉంది ఇజ్రాయెల్ దేశం. మధ్యలో కొన్ని తప్పులు చేయడం వల్ల వాళ్ళు అట్లా ఉన్నారు. చాలా చిన్నగా ఉంది, కానీ దేవుడు వాగ్దానం చేసిన భూమి ఎంతో పెద్దది. కానీ ఇజ్రాయేలు పాపం చేయడం వల్ల ఇప్పుడు వారికి అదే వచ్చిందన్నమాట. మరి ఆ భూమిలో ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు. అయినా కూడా మరి దేవుడు మొసాద్కి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరికీ తెలివితేటలు ఇచ్చి
గొప్పగా అభివృద్ధి పరుస్తున్నాడు. గొప్పగా ఇజ్రాయేల్ దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు అనమాట. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ఇప్పటికైనా దేవుడి మాటను ఆలకించండి. లోకం అపవిత్రం అయిపోయింది. లోకం శాపం తెచ్చుకునే పరిస్థితి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు నశించాలి. కానీ కృపను బట్టి ఆయన తన స్వరత్వంతో మిమ్మల్ని కడుగు పరిశుద్ధులుగా చేసి తన బిడ్డలుగా చేసుకొని ఆయన రాజ్యవాసులుగా చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఆయన మాటను అంగీకరించండి. ఆయనకి ఇష్టానుసారంగా మారండి. తండ్రి అని ఆయన పాదాలు కనబడితే ఆయన క్షమించుకున్నాడు. నా పాపాలమైంది, ఈ పాపం గురించి కానీ ఎవరికైనా చెప్తే నేను చంపేస్తారేమో అని ఆలోచన ఉంది. ఎట్లాంటి పాపమైనా నా ప్రభు మిమ్మల్ని కడిగి తన స్వరత్వంతో మిమ్మల్ని కడిగి మీ హృదయానికి అపవిత్రంగా ఉంది కదా, దాన్ని పరిశుద్ధపరిచి మీలోకి వచ్చి మిమ్మల్ని ఆయన ఆత్మతో నింపుతాడు. మీ జీవితంలో అప్పుడు కార్యాన్ని చేస్తాడు. కార్యం చేస్తాడు ఆయన. నమ్మండి, ఆయన మీ జీవితంలో కార్యం చేయగలిగిన సమర్థుడు. ఎవరు? కార్యం చేయగలిగిన సమర్థుడు. అందరికంటే ఆయన కల్వరిగిరిలో మీ కొరకై దిగి వచ్చి ఆయన రక్తంతో మిమ్మల్ని కడిగి కృప చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడు అంగీకరించండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం చేస్తాడు. భయపడవాకండి. ఆయన ప్రేమ సమాధానం కట్టే దేవుడు. ఆయన మీకు భయమేది. ఆయన క్షమాపణ అడగండి, ఆయన క్షమిస్తాడు, కృప చూపిస్తాడు. కాబట్టి దేవుని మాటను అంగీకరించండి ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలకు మాట్లాడారు. అందరి బట్టి ఎదురు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తల్లి యేసయ్య, ప్రతి ఒక్కరు చివరికి నేను అలాగే మా అందరూ కూడా నరకానికి వెళ్ళాల్సిన వారిని. ఎందుకంటే మేమందరం చెప్పుకోలే పాపులం ఉంటాం. అయితే కృపను బట్టి ఈ లోకం స్థితమై అందరూ నరకానికి వెళ్ళాల్సిన కృపను బట్టి నీవు కోట్ల దేవదూతలు స్థుతి అయిపోతూ అంటుంటే దాన్ని వదులుకొని మా కొరకు వచ్చి ఈ మానవ దృష్టిలో 33 సంవత్సరాలు నా ఇక్కడ ఉంది. తండ్రి, మా కొరకు త్యాగం చేసేవారు అందులో చూసుకుంటున్నాను. తండ్రి, మీ రక్తంలో మమ్మల్ని కడగవా, పరిశుద్ధిగా చేయగా, మా హృదయాల్లో రావా, అభిషేకాన్ని మాకు ఇవ్వవా. చూస్తున్నారు అందరూ ఈ భూలోకంలో వాళ్ళు దేవా, ఈ ఆత్మతో నింపబడి, ఈ ఆత్మతో అభిషేకించబడి ఈ రాజ్యవాసు పోవడానికి సాయం చేయవా. మమ్మల్ని మాకు నీ సాయం చేయవా. సాయం చేస్తావు. అందరూ బట్టి కలవరికి ఎందుకు సేవ చేసావు. పరలోకం నుండి దిగి వచ్చావు. అన్నాడు ఇజ్రాయేలీ కొరకు ఐగుప్తులో వాళ్ళు పడుతున్న బాధ నిమిత్తమై పరలోకాన్ని విడిచి భూమికి వచ్చిన దేవా, మా ప్రాణాల కొరకు ఈ భూలోకంలో అనగా ఇజ్రాయేలీలతో సహా అందరి ఆత్మల రక్షణ కొరకు మా కొరకు పరలోకం నుండి దిగి వచ్చావు కదా. స్తోత్రం. యేసునామం పేరిట అడుగుచున్నాం దేవా. నా బిడ్డల్లో పొందిన ఫ్రెండ్స్ ఈరోజు నేను వాగ్దానం మరి మేము ప్రార్థన కనిపిస్తున్నా. +9 6 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి నేను ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి +91 లేదా +91 అనేది దేశం కోడ్. ఆ దేశం కోడ్ ఈ భారతదేశంలో ఉన్నవారిని ఒక దాని పక్కన ఉన్న నెంబర్ని మీరు కాల్ చేయండి. మరి బయట దేశాల్లో ఉన్నవారు మరి ఆ దేశం కోడ్ని దాని పక్కన ఉన్న నెంబర్ని కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో కలుద్దాం. దేవుని కృప ఆశిస్తున్న అందరికీ తోడై నడిపించుకుందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.